ఓం శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఒక్కసారి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. మనిషి నిజంగా అభివృద్ధి చెందుతున్నాడా, లేక మాయలో చిక్కుకొని తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మనలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఆలోచించాలి. నేడు మనిషి విజ్ఞాన శాస్త్రంలో ఎంతో ముందుకు వెళ్ళాడు. ప్రపంచాన్ని తన అరచేతిలో పెట్టుకున్నాడు. కానీ అదే సమయంలో తన మనసును, తన ఆలోచనను, తన విలువలను కోల్పోతున్నాడు. జ్ఞానం వైపు నడాల్సిన మనిషి అసత్యం వైపు, అజ్ఞానం, వినోదం పేరుతో కాలాన్ని వృధా చేసుకొనిచున్నాడు. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలలో ఒకటి, సెల్ఫోన్ను సరైన విధంగా వినియోగించుకోకపోవడము. సెల్ఫోను తప్పు కాదు, అది గొప్ప సాధనం. దాని ద్వారా జ్ఞానం సంపాదించవచ్చు, ప్రపంచ విషయాలు తెలుసుకోవచ్చు, మంచి నేర్చుకోవచ్చు. మంచి కంటే చెడును ఎక్కువ చూస్తూ, వినుచు అనుసరిస్తే మన జీవితం కూడా అదే దిశలో సాగుతుంది. మన పెద్దలు ఎంతో గొప్ప సందేశం ఇచ్చారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఈ 3 మాటల్లోనే సంపూర్ణ జీవన సారం దాగి ఉంది. కానీ నేడు వాటిని మరచి అసభ్యకరమైన మాటలు, ద్వంద్వార్థపు వినోదాలు, విలువలు లేని విషయాలను హాస్యం పేరుతో స్వీకరిస్తున్నాం. కామెడీ కోసం ప్రారంభమైన అలవాట్లు చివరకు జీవితాన్ని ఏడ్పించే పరిస్థితికి తీసుకువెళ్తున్నాయి. ఒకప్పుడు దంపతులు జీవితాంతం కలిసిమెలిసి జీవించేవారు. ఇప్పుడు చిన్న చిన్న అపార్థాలతోని కుటుంబాలు వీడిపోతున్నాయి. దీనికి కారణం ప్రేమ తగ్గడం కాదు, సహనం, విలువలు, సత్యం తగ్గిపోవడమే. ఇదే మాయ ప్రభావం. మాయ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడం, అబద్ధాన్ని నిజమని నమ్మించడం, చెడును మంచిగా చూపించడం. ఈ మాయను జయించాలంటే ఒకటే మార్గం, సత్యం వైపు వెళ్ళడమే. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని మాట్లాడండి, సత్యాన్ని ఆచరించండి. ఎందుకంటే సత్యమే మనిషికి నిజమైన ఆయుధం. సత్యమే మన జీవితానికి రక్షణ. ప్రతి మనిషి తన కుటుంబం పట్ల బాధ్యతతో, సమాజం పట్ల గౌరవంతో, భగవంతుని పట్ల భక్తి, వినయం, ధర్మంబద్ధమైన జీవనంతో ఉండాలి. అలాంటి జీవితం గడిపినప్పుడు మాయ మనపై ప్రభావం చూపలేదు. స్నేహితులారా, ఈ రోజు నుండి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు కొంత సమయం జ్ఞానానికి కేటాయిద్దాం, సత్యాన్ని తెలుసుకుందాం, మంచి మాటలు మాట్లాడుకుందాం, మంచి విషయాలు చూద్దాం, మంచి పనులు చేద్దాం. అప్పుడు మన జీవితం మాత్రమే కాదు, మన కుటుంబం, మన సమాజం కూడా సంతోషంగా, శాంతిగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయండి. ఇలా జీవించినప్పుడు మన జీవితంలో శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, భయం తగ్గుతుంది, మనసు నిర్మలమవుతుంది. అప్పుడు మాయ మనపై ప్రభావం చూపలేదు. ఈ 3 ప్రశ్నలకు మన అంతరాత్మ సమాధానం చెప్పిన రోజే మన జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. ధర్మం అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడం కాదు, సత్యం మాట్లాడడం ధర్మం. తల్లిదండ్రులను గౌరవించడము ధర్మం. భార్యాభర్తలు పరస్పరం ప్రేమ, గౌరవంతో జీవించడము ధర్మం. పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం ధర్మం. ఎవరికి హాని చేయకుండా జీవించడం కూడా ధర్మమే. మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మంచి విత్తనం నాటితే మంచి ఫలం వస్తుంది, చెడు విత్తనం నాటితే చెడు ఫలమే వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అందుకే మన పెద్దలు చెప్పారు,
ఏది విత్తుతావో అదే కోస్తావు. మనం సమాజాన్ని మార్చాలని అనుకుంటాం, కానీ ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మారితే ఆ కుటుంబం మారుతుంది. కుటుంబాలు మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే దేశం మారుతుంది. స్నేహితులారా, జీవితం చాలా విలువైనది. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి ప్రతిరోజును మంచి ఆలోచనతో ప్రారంభించండి. మంచి పుస్తకం చదవండి, సత్సంగం వినండి, భగవంతుని నామస్మరణం చేయండి, మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి, ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయండి. ఇలా జీవించినప్పుడు మన జీవితంలో శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, భయం తగ్గుతుంది, మనసు నిర్మలమవుతుంది. అప్పుడు మాయ మనపై ప్రభావం చూపలేదు. సంపద మనిషిని గొప్పవాడిని చెయ్యదు. పదవి మనిషిని శాశ్వతుడిని చెయ్యదు. శరీరం కూడా శాశ్వతం కాదు, కానీ సత్యం, ధర్మం, మంచి పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి సత్యాన్ని ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి, భగవంతుణ్ణి స్మరించండి, మాయని జయించి మానవ జన్మకు సార్థకం చేసుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం.